అమెరికా నుంచి అవుట్ సైడ్ అరౌండ్ 37 ట్రిలియన్ ఎంతో ఫారెన్ మనీ వెళ్తుందంట బయటికి. అందుకని చెప్పేసి వీళ్ళు ఏం ఆలోచించారో మరి ఏమో తెలియదు కానీ, సో కొత్తగా ఫారెన్ రెమిటెన్సెస్ అంటే యూఎస్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు తప్ప ఏ వీసా హోల్డర్స్ H1 కానీ F1 కానీ L1 కానీ లేకపోతే ఇంకా ఎన్ని వీసాలో ఇమిగ్రెంట్ ఇంక్లూడింగ్ గ్రీన్ కార్డు వాళ్ళు కానీ ఎవరైనా సరే అబ్రాడ్కి డబ్బులు పంపిస్తే మీరు దానికి 5% కట్టాలి. అంటే చాలామంది ఏంటంటే ఇండియాలో యూఎస్ రాగానే కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే లోన్ కట్టేయడానికి టక్క డబ్బులు పంపించేస్తూ ఉంటారు. తర్వాత H1B వీసా మీద ఉన్న వాళ్ళు మళ్ళీ ఉంటామా వెళ్తామా లేకపోతే కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు వెళ్దాం అనుకునే వాళ్ళు ఇండియాలో ఇల్లు కొంటూ ఉంటారు కదా, 50 లక్షలు పెట్టి ₹1,00,00,000 పెట్టి దానికి డబ్బులు పంపిస్తూ ఉంటారు. అలాగా రకరకాల మంది కొంతమంది ఇళ్లలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని డబ్బులు పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలాగ పంపించినా సరే ఏ రెమిటెన్స్ ద్వారా పంపించినా సరే వన్స్ మన యుఎస్ నుంచి ఇండియాకి గనక డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే 5%